చైనా, తైవాన్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ ఏదైతే ఉందో అది ఒక సరికొత్త డైమెన్షన్ కూడా రూపొందించుకున్నది. ఈ ఆసక్తికరమైనటువంటి నేపథ్యంలో అసలు ఈ కోల్డ్ వార్లో జరుగుతున్నటువంటి అనేక అంశాలను కూడా మనం ఒక హిస్టారికల్ క్రోనలాజికల్ ఆర్డర్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే చైనా ఎటువంటి ఆంక్షలను తైవాన్పై పెట్టింది, అలాగే ఇంటర్నేషనల్గా ఎటువంటి ప్రెషర్స్ని తీసుకొని వస్తుంది, అలాగే వన్ చైనా పాలసీ కింద చైనా చేసే అక్రమాల్లో భాగంగా ఇప్పటికే టిబెట్ని ఆక్రమించుకున్నటువంటి చైనా అదే రీతిన తైవాన్ను కూడా ఆక్రమించుకోవాలనేటువంటి ఒక మూవ్తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని కొత్త అంశాలు. తైవాన్ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అదేంటంటే చైనా నుంచి అనేక మంది సివిలియన్స్ కావచ్చు, చాలామంది ఏజెన్సీస్ కూడా ఇక్కడ తైవాన్ గవర్నమెంట్ను అప్రోచ్ అవుతున్నాయి. అక్కడ పెరుగుతున్నటువంటి ఒక డిసెంట్, అక్కడ ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఒక రకమైన అనిశ్చితి, అలాగే అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉండటం, అవకాశాలు లేకపోవడం, యూత్ కూడా చాలా డిస్గ్రంటల్డ్ వేలో ఉండటం, వాళ్ళందరికీ కూడా వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇదంతా కూడా చైనాలో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చైనాలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని తైవానీస్ గవర్నమెంట్తో పాల్పంచుకోవాలి, అలాగే షేర్ చేసుకోవాలి, అలాగే టిప్ ఆఫ్ ఇవ్వాలనేటువంటి ఒక సంచలనాత్మకమైన అంశాన్ని తైవాన్ గవర్నమెంట్ ధృవీకరించింది. మరి దీని నేపథ్యం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి చైనాస్ రియల్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వన్ చైనా పాలసీ అనేటువంటి పాలసీతో చాలా దూకుడుగా ఒంటెద్దు పోకడతో ముందుకెళ్తోంది చైనా. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కానివ్వండి, రేర్ ఎర్త్ మినరల్స్ కానివ్వండి, అలాగే ఈవెన్ ఓషన్స్ కూడా, ఓషన్స్ లైక్ ది వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో భాగమైనటువంటి సౌత్ చైనా సీని కూడా ఇంక్లూడింగ్ మోర్ దెన్ 1000 ఐలాండ్స్ను కూడా చైనా కైవసం చేసుకునేటువంటి ఒక ప్రయత్నంలో ముందుకు వెళ్తోంది. అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్తో ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ స్ట్రాటజిక్ పాయింట్స్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కైవసం చేసుకొని చైనా ఒక సుప్రీం పవర్గా, ఒక సూపర్ పవర్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక నేపథ్యంతో ఉన్నటువంటి సమాచారం మన అందరికీ కూడా తెలుసు. డిసెప్షన్, అలాగే చైనా చేసేటువంటి ప్రతి పని వెనక ఉన్నటువంటి మూవ్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ 100% డిసెప్టివ్ మూవే ఉంటుంది. మరి అటువంటి డిసెప్టివ్ మూవ్తో ముందుకు వెళ్తున్నటువంటి చైనా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. 2024 అంటే 2024లోనే చైనీస్ గవర్నమెంట్ కూడా అక్కడ ఒక ఈమెయిల్ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా సెపరేటిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే తైవానీస్ గవర్నమెంట్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, తైవాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి సూక్ష్మమైన, విలువైన, అలాగే స్ట్రాటజిక్, క్రిటికల్ అండ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు అని ఒక పేజ్ కూడా ఓపెన్ చేసింది, వెబ్ పేజ్. మరి ఆ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సంచలనాత్మకమైన విషయం, దీన్ని కౌంటర్గా మనం భావించాలి అంటే అవునని అనిపిస్తుంది. చైనా, తైవాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ చాలా డైమెన్షన్స్ తీసుకునింది. ముఖ్యంగా చైనా తన యొక్క మిలిటరీ సుప్రమసీని ఎన్నోసార్లు ప్రవేశపెట్టింది. అలాగే ఐలాండ్ని ఎన్సర్కిల్ చేస్తూ తైవాన్ యొక్క లెజిటిమేట్ ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసి చైనీస్ ఫైటర్ జెట్స్ అక్కడంతా కూడా తిరగటం, అలాగే ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయటం, అలాగే వార్షిప్స్, మెరైన్ ఫ్లీట్ కూడా ఐలాండ్ని మొత్తం సరౌండ్ చేయటం, అక్కడి నుంచి కూడా వాళ్ళు విన్యాసాలు చేయటం, మిలిటరీ డ్రిల్స్ చేయటం, తైవాన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భయపడి ఆ ప్రజలే తిరుగుబాటు చేసి చైనాలో కలిసేటువంటి ఒక మార్గాన్ని చేయాలి అనేటువంటిది చైనా యొక్క ప్రయత్నం. కానీ తైవానీస్ పీపుల్ కానివ్వండి, తైవానీస్ గవర్నమెంట్ కానీ చాలా, అంటే వాళ్ళు ఏదైతే లక్ష్యంతో ఉన్నారో ఆ లక్ష్యానికే కట్టుబడి ఉన్నారు. మరి వాళ్ళలో ఇటువంటి లక్ష్యం ఏర్పడడానికి కారణం ఏంటి అంటే, ముందు మనం తైవాన్ యొక్క హిస్టారికల్ నేపథ్యం తీసుకున్నట్టయితే దాదాపు 30,000 సంవత్సరాలకు ముందు నుంచే తైవాన్ ఐలాండ్ అనేటువంటిది అబోరిజినల్ ట్రైబ్స్కు, అలాగే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబ్స్కు, అంటే అదొక రకంగా ట్రైబల్ కాలనీగా ఉండేది. ఆ ట్రైబల్ కాలనీ అలా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క దృష్టి దీనిపై పడడం, అలాగే స్పానిష్ కూడా కొంతకాలం ఈ యొక్క ఐలాండ్ను రూల్ చేయడం, తర్వాత డచ్ కంట్రోల్లోకి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చైనీస్ రాజవంశానికి చెందినటువంటి మింగ్ డైనాసిటీ ఒకటి ఉంది. ఆ మింగ్ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు డచ్ పీపుల్తో ఎప్పుడైతే యుద్ధం చేశారో ఆ యుద్ధంలో గెలిచి ఈ ఐలాండ్ను వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మనం చూసాం క్వింగ్ డైనాసిటీ వచ్చింది. ఆ క్వింగ్ డైనాసిటీ తర్వాత
జపాన్ ఈ ఐలాండ్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అలాగే మనం చూసాం ఫస్ట్ వరల్డ్ వార్లో జపాన్ చైనాను ఓడించి ఐలాండ్ను స్వాధీనం చేసుకునింది. ఇక సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో, ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1918, అప్పుడు చైనా నుంచి జపాన్ స్వాధీనం చేసుకునింది ఐలాండ్. అలాగే మనం చూసాం సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945, అప్పుడు చైనా మళ్ళీ జపాన్ను ఓడించి ఒక ఐలాండ్ను స్వాధీనం చేసుకునింది. కానీ ఏదైతే లక్ష్యంతో ఈ ఐలాండ్ను స్వాధీనం చేసుకునిందో ఆ లక్ష్యం నెరవేరక ముందే చైనాలో డిసెంట్ అనేటువంటిది, అంటే ఒక తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమైంది. ఫైనలీ 1949లో మనం చూసాం తైవాన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ కంట్రీగా అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఈ యాంటీ చైనీస్ మూమెంట్కు ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు తైవాన్లో వాళ్ళ యొక్క రూలింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారో అప్పటి నుంచి 1940 నుంచి కూడా తైవాన్ ఒక ఇండిపెండెంట్ సోవరైన్ కంట్రీగానే అభివర్ణింపబడుతూ అలాగే మిగతా దేశాలతో కూడా అలాంటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది మింగుడు పడనటువంటి విషయంగా చైనాకు ఉంది. అసలు చైనా దృష్టి తైవాన్పై ఎందుకు పడింది అంటే దానికి ప్రధానమైన కారణాలు అనేకం ఉన్న, ముఖ్యంగా రెండండి. ఒకటి పొలిటికల్, రెండవది ఎకనామికల్. ఫస్ట్ మనం ఎకనామిక్ రీజన్ తీసుకున్నట్టయితే తైవాన్ అనేటువంటిది ఆ స్పేస్, జియోగ్రాఫికల్ స్పేస్ చాలా చిన్నది, ఆ ఐలాండే చాలా చిన్నది. కానీ అది ఒక ఐలాండ్స్ యొక్క సమూహం అది యాక్చువల్. మరి ఇవన్నీ కూడా స్పార్ట్లీ ఐలాండ్స్ కానీ పారాసెల్ ఐలాండ్స్ కానీ ఇవన్నీ కూడా పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మనం ఊహించినటువంటి అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నెలవు కొలువుగా ఉంది తైవాన్. అలాగే ఈరోజు మనం చూసినట్టయితే యాజ్ ఆన్ డేట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఆయువు పట్టు తైవాన్గా మనం చెప్పుకోవచ్చు. మనకు VLSI చిప్స్ కానివ్వండి, ఇంటగ్రేటెడ్ డిజైన్ చిప్స్ కానివ్వండి, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చిప్స్ డిజైన్ కూడా ప్రపంచంలో దాదాపు 90% ఇక్కడి నుంచే వస్తుందంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత క్రూషియల్ అయినటువంటి క్రిటికల్ ఇండస్ట్రీకి ఒక సెంటర్గా ఉన్నటువంటి హబ్గా ఉన్నటువంటి నేపథ్యంలో చైనా ఎలా అయినా సరే తైవాన్ను సొంతం చేసుకోవడం ద్వారా ఎంటైర్ ఈ యొక్క IT ఇండస్ట్రీ, సైబర్ ఇండస్ట్రీ, అలాగే ఈ యొక్క కంప్యూటర్ హార్డ్వేర్ ఇండస్ట్రీని చేజిక్కించుకున్నటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి నేపథ్యం చైనా ముందు చాలా ప్రధానంగా ఉంది. ఇక రెండవ కారణం కనుక మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ అబౌట్ పొలిటికల్ స్టాన్స్. చైనాకు ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్, ఇల్లీగల్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఇష్టం. కాబట్టి మనం చూసాం ప్రపంచంలో ఇప్పుడు అమెరికా ఏ విధంగా అయితే గువామ్ కానివ్వండి, అలాగే కొన్ని ఐలాండ్స్ని ఏర్పాటు చేసుకొని వాటిలో వార్ బేసెస్ ఎలా అయితే ఏర్పాటు చేసుకునేందో చైనా కూడా అదే స్ట్రాటజీని ఇప్పుడు పాటిస్తోంది. ప్రస్తుతం తైవాన్ అనేటువంటిది ఒక క్రిటికల్ మిలిటరీ బేస్గా మిగిలిపోతుంది. కాబట్టి అక్కడ నుంచి చైనా ప్రపంచాన్ని శాసించాలి అనేటువంటి ఒక నేపథ్యాన్ని కూడా కలిగి ఉంది. ఎందువల్ల అంటే తైవాన్ కనుక కైవసం చేసుకుంటే ఇక పసిఫిక్ ఓషన్లో చాలా మటుకు చైనా యొక్క సుప్రీమసీ ఉంటుంది. ఎందువల్ల అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి, ఈవెన్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్ కూడా ఖండిస్తూ ఉన్నాయి. చైనా తన యొక్క 9 డాట్ పాలసీ ప్రకారం ఎంటైర్ సౌత్ చైనా సీ తనదే అని చెప్తోంది. కానీ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ దాన్ని ఖండించింది. అయినా కూడా దాన్ని ఖాతరు చేయకుండా తన పాలసీతోనే ముందుకు వెళ్తోంది చైనా. అసలు చైనా చేసేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఎందువల్ల అంటే ఆ ఐలాండ్స్లోనే కొన్ని కృత్రిమైనటువంటి వార్ బేసెస్ తయారు చేసుకోవడం, అక్కడున్న ఖనిజాలను అంతటినీ కూడా డీప్ డ్రిల్లింగ్ ద్వారా తీసేసుకోవటం, అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ కూడా ప్రపంచానికి మానవాళికి సంబంధించిన అంశాలుగా పేర్కొంటుందో వాటన్నిటినీ కూడా చైనాకు సంబంధించిన వాటిగా అది రూపుదిద్దించుకోవడం, అలాగే మార్చుకోవటం, ఇవన్నీ అంశాలు కూడా మనం చూస్తుంటే చైనా పోకడలు చాలా దూకుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో చైనాకు తైవాన్ నుంచి ఏర్పడేటువంటి ఒక రెసిస్టెన్స్ మనం చూసాం. ఆ రెసిస్టెన్స్ను ఒప్పుకోలేకపోతుంది. తన సార్వభౌమత్వాన్ని అంగీకరించిన ఏ దేశాన్ని కూడా చైనా నిలబడనివ్వదు. ఇప్పుడు మనం చూసాం ఎలా అయితే టిబెట్ విషయంలో ఒక చిన్న మూవ్తో ముందుకు వచ్చినటువంటి చైనా వాళ్ళ సంస్కృతిని, ప్రజల్ని, అలాగే మొత్తం ఆ ప్రాంతాన్ని కూడా ఎలా కబళించి వేసి శాసిస్తోందో ఈరోజు మనం చూసాం. దలైలామా కూడా ఇప్పుడు భారతదేశంలో కొన్ని ఏళ్లగా ఇక్కడ వారు ఆశ్రయం పొందుతున్నారంటే దానికి ఏకైక కారణం చైనా చేసే దురాగతాలే. ఇప్పుడు అలాగే చైనా భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పినాకిల్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ కూడా తనదే అంటూ ముందుకు వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే
ఆ పినాకిల్ స్టేట్ని పట్టుకోవడం వల్ల మిగతా అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కూడా కైవసం చేసుకోవాలి. అలాగే ఇటు మనం చూసాం జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ట్రాన్స్ కారాకోరం ఆ బేసిన్ ఏదైతే మౌంటైనస్ రేంజ్ ఉందో దాన్ని, అలాగే యాక్సన్ ఈ గ్లేషియర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కైవసం చేసుకునేది కాబట్టి కాశ్మీర్పై కూడా ఆధిపత్యం వహించాలని చూస్తోంది. ఇలా ఇతర దేశాల ఇంటర్నల్ అఫైర్స్లోకి వెళ్ళటం అనేటువంటిది చైనాకు పరిపాటిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చైనా దృష్టి అంతా కూడా తైవాన్పై ఉంది. ఎలా అయినా బై 2049 తైవాన్ విల్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని ఇప్పటి ప్రెసిడెంట్ అయిన జిన్పింగ్ కూడా చాలాసార్లు చెప్పారు. మళ్ళీ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తైవాన్ తన సంరక్షణ కోసం కూడా అనేక అంశాలను తీసుకుంటోంది. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసినట్టయితే ఒక వెబ్ పేజ్ కూడా ఓపెన్ చేసింది. చైనీస్ నేషనల్స్ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు వాళ్ళ యొక్క వీడియోస్ ద్వారా, అలా అనేక రకాలైనటువంటి విధానాల ద్వారా. ఎందువల్ల అంటే చైనాలో ఉపాధి అవకాశాలు తక్కువైనాయి. మరీ ముఖ్యంగా గవర్నమెంటల్ అఫీషియల్ రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యానిష్ అవుతూ ఉన్నారు. అసలు తమ పక్క ఆఫీసర్స్ వ్యానిష్ కావటం, మళ్ళీ వాళ్ళ వేరబౌట్స్ తెలియకపోవటం చాలా కన్సర్న్గా ఉందని, అలాగే ప్రజలు కూడా చైనా చేసేటువంటి ఈ అరాచకానికి బలవుతున్నారని, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని వాపోతున్నారు. అలాగే ఈ సమాచారాన్ని, ఇంకొకటి అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని కూడా అంతర్గతంగా ఉన్నటువంటి అనేక అంశాలను కూడా షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తైవాన్ ప్రభుత్వం ఓపెన్గా డిక్లేర్ చేసింది. దానికోసం ఒక సెక్యూర్ ఛానల్ని కూడా మేము ప్రవేశపెట్టాము, ఒక వెబ్ పేజ్ కూడా ఓపెన్ చేసాం. దాని ద్వారా ఎవరైనా కూడా వాళ్ళకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది వాళ్ళు షేర్ చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా దీంట్లో నమోదు చేసుకోవచ్చని ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎందువల్ల అంటే ఈరోజు మనం చూస్తున్నాం చైనా చెబుతోందే కానీ అసలు చైనా సీ టర్టిల్స్ ద్వారా, అలాగే డీప్ సీ ఫిషింగ్ ద్వారా, అలాగే ఇప్పుడు ప్రస్తుతం చైనా చేస్తున్నటువంటి ఒక కొత్త ఆగడం ఏంటి అంటే తైవాన్ చైనా మధ్య ఉన్నటువంటి సీ బెడ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఎగ్జామిన్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. అంటే అక్కడ ఉన్నటువంటి అణువు కూడా సెన్సార్స్ ఏర్పాటు చేసి తద్వారా తైవాన్ ప్రభుత్వాన్ని బంధించాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉంది. మరి తన అటువంటి ప్రయత్నంలో ఉండి తను రివర్స్ ఏం చెప్తోందంటే వేరే ప్రభుత్వాలు, వేరే గవర్నమెంట్స్, అలాగే వేరే దేశాలు చైనా అంతర్గత విషయాలు తెలుసుకోవాలి, అలాగే కోస్టల్ ఏరియా గురించి, మినరల్ జోన్స్ గురించి, చైనాలో ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్ గురించి నిఘా పెంచడానికి వాళ్ళు సీ టర్టిల్స్ విత్ డీప్ సెన్సార్స్ని ఏర్పాటు చేశారు. అలాగే మెరైన్ యానిమల్స్ కూడా వాళ్ళు సెన్సార్స్ ఏర్పాటు చేసి చైనీస్ కోస్ట్ వెంట కూడా వాటిని వదులుతున్నారని ఒక అభియోగం చేసింది. అసలు ఈ యాక్టివిటీస్ మొదలుపెట్టింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం. చైనా చేయనటువంటి ఆగడం ఉందా? చైనా చేయనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉందా? మీరు చేయనటువంటి స్పైయింగ్ ఉందా? అసలు తైవాన్ను బంధించడానికి మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఏదైతే సీ బెడ్ ప్రోగ్రామ్ ఉందో దానికి భంగం కలుగుతున్నటువంటి నేపథ్యంలో రివర్స్గా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ అసలు సీ బెడ్ గురించి మీరు ఎందుకు ఈ పరిశోధన చేస్తున్నారు? అక్కడ సెన్సార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఎవరిది? అలాగే 1000 ఐలాండ్స్ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి దాదాపు 1000 ఐలాండ్స్లో ఇటు ఫిలిప్పైన్స్ కానీ వేరే ఏ దేశం వచ్చినా కూడా మీరు ఎందుకు ఆపుతున్నారు? అసలు మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? యునైటెడ్ నేషన్స్ చాలా స్పష్టంగా చెప్పింది, పర్వతాలు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, ఇవి మానవాళికి మొత్తం సంబంధించినటువంటి ఆస్తి కానీ అది ఏ ఒక్క దేశానికి సంబంధించిన ఆస్తి కాదని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో పసిఫిక్ ఓషన్లోని ఒక ప్రాంతాన్ని మీరు కైవసం చేసుకోవడం వెనుక ఉన్నటువంటి లాజిక్ ఏంటి? అలాగే 9 డాట్ పాలసీ చెల్లదు అని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ చెప్పినా కూడా మీరెందుకు దాన్ని గౌరవించడం లేదు? చైనా ముందు తన తప్పులు తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అంతేకాని మిగతా దేశాలు ఈ విధంగా గూఢచర్యం చేస్తున్నాయనో లేదా ఇల్లీగల్ స్పైయింగ్ యాక్టివిటీస్ మొదలుపెట్టాయని అభియోగం చేయటం అది కాలం చెల్లిన పని. కాబట్టి చైనా ఇకనైనా తన ఈ వైఖరిని మానుకోవాలి. వన్ చైనా అనేటువంటి ఒక ఇల్లీగల్ పాలసీని ముందుకు పెట్టుకొని తనకిష్టమైన అన్ని ప్రాంతాలు కూడా చైనాలో కలవాలి, నిర్ద్వంద్వంగా కలవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఇకనైనా మానుకోవాలి. అప్పుడే చైనాకు, ఇప్పటికే చైనాలో ఎంతో అసంతృప్తి ఉంది, అలాగే చైనాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాహాటంగానే చెప్తూ ఉన్నారు, శిక్షలకు భయపడేవారు ఎక్స్ప్రెస్ చేయడం లేదు. కానీ చైనాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు సంతృప్తికరమైనటువంటి జీవితాలను మేము గడపటం లేదని అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి చైనా తన వైఖరి మానుకోవాలి. అలాగే ఇతరులపై బురద జల్లేటువంటి ఒక యాటిట్యూడ్ కూడా మానుకొని
తన ఇంటర్నల్ అఫైర్స్పై దృష్టి పెట్టాలి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.